హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షన్ లక్కీ చామ్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో స్మోకీ ఫ్లేవర్తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై అంటే ఎప్పుడూ మనం చేసుకునేలా కాకుండా ఇలా స్మోకీ ఫ్లేవర్తో చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మనం 1/2 kg చికెన్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం కసూరి మేతి, 1/2 నిమ్మకాయ రసం. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్కి బాగా పట్టించాలి. ఇలా మసాలా అంతా చికెన్కి పట్టించి ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ప్యాన్ మీద వేసుకోవాలి. విడివిడిగా వేసుకుంటే ముక్కలకి అంటుకోకుండా నీట్గా బాగా వస్తాయి. ఇలా చికెన్ వేసిన తర్వాత మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 1 సైడ్ ఫ్రై అయిన చికెన్ని వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ ప్రతి ఒక్క పీసు టర్న్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. చికెన్ అన్నది టేస్టీగా వస్తుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న చికెన్లో కరివేపాకు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత చూస్తే చికెన్ బాగా కుక్ అయి ఉంటుంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి గరిటతో చెక్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీకి మంచి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం ముందుగా మనం బొగ్గును కాల్చి ఒక చిన్న బౌల్లో వేసుకొని అది చికెన్ మిడిల్లో పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యి ఆ బొగ్గుల మీద వేసి పొగ బయటకు వెళ్లకుండా మూత పెట్టుకోవాలి. స్మోకీ చికెన్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ లిడ్ మనం ఒక 15 to 20 మినిట్స్ ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుకోవాలి. 15 to 20 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్మోకీ చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి. 20 మినిట్స్ తర్వాత ఆ బొగ్గులో ఉండే అగ్గి మొత్తం పోతుంది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్మోకీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కుకింగ్ రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.